మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు గారు ఉన్నారు. సరే, ఇప్పుడు బీసీ ఉద్యమం కూడా ప్రజా ఉద్యమం తరహాలో మారాలని చెప్తున్నారు కదా సార్. ప్రజా ఉద్యమం అంటే నీకు తెలుసు, తెలంగాణ ఉద్యమం ఎట్లొచ్చింది? కొత్తగూడెంలో ఏది పవర్ ప్లాంట్లో మన వాళ్ళకు ఉద్యోగాలు వస్తలేవనే దాని మీద మొదలైంది. ఆంధ్ర వాళ్ళు పెత్తనం చేస్తున్నారు. అప్పటి నుంచి ఉద్యమం ఈడదానికి వచ్చి తెలంగాణ సెపరేట్ అయిందా లేదా? ఇవాళ బీసీలలో ఒక ఆలోచన వచ్చింది. ఒక నాయకుడు అన్నాడు, రాహుల్ గాంధీ అన్నాడు, మొదటి నుంచి బీసీలకు అన్యాయం జరుగుతుంది, నేను పవర్లు వస్తే జితనా హిస్సేదారి యుద్ధి భాగీదారు వి కమ్ టు ది పవర్ 9th షెడ్యూల్కి వెళ్ళి అన్నాడు. అప్పటి నుంచి ఒక జోష్ వచ్చింది. దీన్ని ఎవడు ఆపలేడు. రైట్ ఆర్ రాంగ్ ఇక్కడ రేవంత్ రెడ్డి 42%. దాని మీద డీటెయిల్ వద్దు. మనం ఏదైతే కోర్టులు ఉన్నాయో రేపు అందరు ఇంప్లీడ్ కావాలి. మా దగ్గర 130 కులాలు ఉన్నా బీసీ అనే కులమే మెయిన్. మాలో తగాదాలు లేవని చెప్పడానికి మనం ఉద్యోగం చేస్తే 69% తమిళనాడులో ఇస్తున్నారు. మేము 42 ఇస్తే దానికి కూడా మీరు ఆబ్జెక్షన్ చేయడం, అగ్రకులాలు వేయడం, దీన్ని ఆపడానికి చేస్తుంది. కనుక మనలో పాతవి మర్చిపోవాలి. ఈ ధర్నాలు జంతర్ మంతర్లో లేకుంటే ఇందిరా పార్కులో ధర్నాలు వద్దు, ఇది ఒక ఉద్యమం చేయాలి అనేది చెప్పడం జరిగింది. రేపు నేను కూడా ఇంప్లీడ్ అవుతున్నా. ఏది హైకోర్టు సెలవులు అయిపోయినాయి, మేము కూడా వేస్తున్నాం. అందరం వేస్తే జ్యుడిషియరీ కూడా ఆలోచన చేస్తుంది అనేది నా ఉద్దేశం. 6వ తారీఖున సుప్రీంకోర్టులో, 8వ నాడు హైకోర్టులో కూడా కేసు ఉంది. చూడండి, అది కోర్టు చేస్తుందా? మేము ప్రజలలో ఉద్యమం చేస్తాం, అప్పుడు కోర్టులు వస్తాయి, నరేంద్ర మోడీ కూడా వస్తాడు. ఇంతకుముందు IIT IIMలో రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు కొట్టేసింది. అప్పుడు నేను సోనియా గాంధీకి చెప్పిన, మేడం వీఆర్ కమింగ్ ఫ్రమ్ లోకల్ లాంగ్వేజ్, టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ, గాడ్ హెస్ గివెన్ అంటే పార్లమెంట్లో బిల్లు పెడితే పాస్ అయిందా లేదా? అట్లా మనం ఉద్యమం చేయాలి అనేదే నా ఉద్దేశం. అంటే కేవలం స్థానిక సంస్థ ఎన్నికల్లో వాయిదా వేయడానికి మీరు జీవో తీసుకొచ్చిన మేము చూడం. మేములో యూనిటీ ఉన్నదని కొట్లాడితే అప్పుడు నరేంద్ర మోడీ ఆలోచన చేస్తారు, జ్యుడిషియరీ కూడా ఆలోచన చేస్తారు. ముఖ్యంగా ఎన్నో రోజుల నుంచి విద్యార్థులలో, బీసీ సంఘాలలో రోజు పేపర్లో చూస్తే బీసీ మీటింగే వస్తుంది. అందరికీ పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ఇప్పుడు మాట్లాడిన వ్యక్తులు అందరి ఆలోచన, మంత్రి ఆలోచన కానీ, అదేవిధంగా బండారు దత్తాత్రేయ ఆలోచన, మా సత్యనారాయణ ఆలోచన కూడా మాకు నచ్చింది. ఎందుకంటే ఇప్పుడు తొవ్వే కార్యక్రమం వద్దురా బాబు. తొవ్వుతే ఏడేసిన గొంగళాన్నే ఉంటుంది. ఏదో ఒక 42 గతంలో ఏమైంది? తెలంగాణ మూమెంట్ ఏది ఖమ్మంలో, కొత్తగూడెంలో మొదలైందా లేదా? చినుకు చేసి ఆఖరుకు తెలంగాణ ఉద్యమం పెరిగింది. ఇది స్థాపం. ఇవాళ మనం ఏం చేయాలి? ఇవాళ కొందరు మనం బడుగు బలైన వర్గాలు పైకి రావద్దని కోర్టులో కేసు వేసేసింది. అదే మీరు 10% నరేంద్ర మోడీ ఏదైతే EWS పెడితే మేము ఒక్క మాట మాట్లాడాలి. ఎస్, వాళ్ళ దాంట్లో కూడా పేద ప్రజలు మేము కోర్టుకు పోలే. వాళ్ళు ఎందుకు పోతున్నారంటే వీళ్ళందరికన్నా ముందుకు పోతారు అని ఏడైనా ఒక లిటిగేషన్ పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఉన్న చేతులు ఆర్డినెన్స్ తీసిండు, జీవో తీసిండు. ఇక దాని మీద ఏం చేస్తామని కాదు. రేపు 8th నాడు ఏది వాళ్ళ డిసిషన్ ఉన్నది. అందుగురించి 6th నాడు అన్ని రాజకీయాల అతీతంగా అందరం ఇంప్లీడ్ అయినా తెలియాలి. అమ్మ మార్చాలి. వాళ్ళు ఏమంటారు? 130 కులాలు ఉన్నాయి, వీళ్ళ నడొక్కటి కావాలరా? వీళ్ళ దాంట్లో యూనిట్ సగలైన అయితే మగలైతే గౌడు అయితే లేపుతారు వాళ్ళే. కనుక మనం అందరం యూనిటీ ఉన్నది అనేది చెప్పడానికి ఇంప్లీడ్ కావాలి. అప్పుడే ఏది జ్యుడిషియరీ కూడా ఆలోచన. ఎందుకంటే తరతరాల నుంచి చూస్తున్న ఏ జ్యుడిషియరీ కూడా ఏది బీహార్లో పెడితే తీసేసాడు. కానీ తమిళనాడులో 69% ఉంటుంది. ఎట్లా మనం 42 ఇస్తే ఎందుకు వద్దంటున్నారు? అదే పాయింట్. దాని మీద మనం ఉద్యమం తీద్దాము. నేను అనేది ఇక మాటికి మా కృష్ణ తగ్గాచిపోయాడు, ఇందిరా పార్క్ లేకుంటే జంతర్ మంతర్. ఈ ఎన్ని రోజులు కూర్చుంటారు ఇట్లా? ఇక వద్దు మనం ఇక రోడ్ల మీదకే రావాలి. ఎన్ని రోజులు అని ఇట్లా కూర్చుంటాం చెప్పు? ఎవరు పెట్టా ఆ పోలీసు వాళ్ళు ఉంటారు, 2 మైకులు పెడతాం, తెల్లారి పేపర్ల నా పేరు వచ్చింది. అమ్మాయి ఎన్ని రోజులు ఈ పేరు? ఇక వద్దుగా మన పేరు యుద్ధమే. దీని మీద ఏ విధంగా జ్యుడిషియరీని ఇంప్రెస్ చేయాలి? జ్యుడిషియరీ కూడా భయపడిపోవాలి. అరే వీళ్ళలో యూనిటీ వచ్చిందని.
నిజం చెప్తున్నా. ఇక ఎప్పుడో నేనేదో కాంగ్రెస్ పార్టీ అని కాదు, రాహుల్ గాంధీకి వచ్చింది ఒక ఆలోచన, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు వి కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అని కూడా దాంతో పాటు జిత్తిన హిస్సేదారి యుక్తి భాగీదారు ఎక్స్రే అన్నాడు బాబు. మా ప్రియాంక ఏమన్నది, ఈబీసీ అంటే నేను డౌట్ పడ్డా మళ్ళీ ఇల్లేదో ఎక్స్ట్రీమ్ బ్యాక్వర్డ్, కింద ఉన్న సాగులోడు బంగారోడు ఎక్కరోడు అందరి పైకి రావాలట్టు. కనుక ఒక మంచి అవకాశం వచ్చింది. దీన్ని ఏ విధంగా అటు కోర్టు ఇటు రోడ్ల మీద కూడా పడాలి బాబు. ఇక యుద్ధం చేస్తారు. ఇక ఇప్పుడు రాకపోతే ఇక రాదు. ఆర్ కృష్ణ కూర్చోవడానికి కృష్ణపాలకే ఇక నువ్వు ఢిల్లీ పోయేది లేదు, ఈడనే లేదు. కనుక ఒక ఉద్యోగం తయారు చేయండి. రేపు అందరూ కూడా ఇంప్లీడ్ కావాలని చెప్తున్నాను. రేపు 6వ తేదీ ఉన్నది, రేపు కోర్టు ఓపెన్ అవుతుంది, అందరం వేస్తాం, నేను కూడా వేస్తాం, అందరూ వేస్తాం. ఒక 200 మంది వేసింది అనుకో, జ్యుడిషియరీ వీళ్ళు ఎక్కడో కనిపిస్తుందా బాబు, ఏమన్నా నిర్ణయం తీసుకుంటే మా బాధ బజాయిస్తారు. ఇక మనం, నేను లా స్టూడెంట్ కాదు కానీ ఎక్కువ మాట్లాడితే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ చేసేస్తా, నేను కూడా లోపలికి పోవాలి. కనుక పోయితా రెడే. కానీ మనం అందరం రేపు చూపించాలి మన యూనిటీ. ఇవాళ మా ఆర్ కృష్ణ మంచి కృష్ణ గారు మంచి ప్రోగ్రాం పెట్టిండ్రు, అందరినీ కలిపిండ్రు. ఇవాళ మనకి టైం ఉన్నది, ఇప్పుడే లాయర్ దగ్గర పోయి అందరం వెళ్తాం. ఓ 200 మంది వేసాం అనుకో, నేషనల్ న్యూస్ అవుతుంది. నరేంద్ర మోడీ గారు ఎక్కువ చూడాలి బయట, జడ్జిలలో కూడా మార్పు వస్తుంది. ఎన్ని రోజుల్లో మేము బతుకోద్దా? ఓన్లీ అగ్రకులాలే బతుకుతారు కదా బాబు. మేము మనుషులమే, వాళ్ళన్నమే తింటూ మేము మమ్మల్ని ఎందుకు అడగదొక్కుతున్నారని అడగాలి. అందుకునే జ్యోతిరాపులు ఎప్పుడో చెప్పి చదువుకుంటారు. ఇక మా పిల్లలందరూ హుషారైన సాఫ్ట్వేర్ హార్డ్వేర్ అయితే అందరూ చదువుతున్నారు. కనుక ఈ కార్యక్రమాన్ని ఆర్ కృష్ణ, అదేవిధంగా మా ఎవరు సత్తారాయణ అన్ని ఆయన చెప్పేస్తాడు, మాకు చాలా చెయ్యడు. ఏదైనా మంచి మాటలు చెప్పినా దీన్ని ఉద్యమ రూపంలో చేసి రేపు ఇంప్లీడ్ అవుతందుకు అన్ని పార్టీలు, అన్ని పార్టీలు బీఆర్ఎస్ ఉన్నది కాదు కానీ అన్ని పార్టీలు, బీఆర్ఎస్ ఉన్నది, సిపిఐ అన్ని రాజకీయ పార్టీలు కాకుండా ఏది ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి. అందరూ కూడా ఎవరైతే బీసీ సంఘాలు పెట్టుకున్న వాళ్ళు ఇవాళ ముందు ఇడికెళ్ళిపోయి లాయర్ మాట్లాడి మీరు ఇంప్లిమెంట్ కానీ దాన్ని ఎట్లా కొట్లాడాలో, ఆ తర్వాత ఏం చేయాలనేది మొదలు కూర్చున్నాం. మా సీనియర్ కూడా గట్టిగా పిలిస్తేనే అతను కూడా మొదటి నుంచి బీసీ మహబూబ్నగర్ జిల్లాలో బీసీ నాయకుడు ఎదగాలంటే ఎంత కష్టమో నాకు తెలుసు. అదేవిధంగా నల్గొండ ఏమిరా ఈ 2 జిల్లాలు పటేల్ పట్వారి జిల్లా, మీరేదో పైకొచ్చాడు, మీరు ముందుకు పోవాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ అయిపోయింది అనేది ఒక పిక్చరైజ్ చేస్తారు. ఈయన యూనిటీ వచ్చింది అశోక హోటల్లో కృష్ణ గారి సమక్షంలో అయింది. అందరూ ఒకటైతున్నట. 130 కులాలు ఏం లేదు, బీసీ కులమే. ఏదో ఏది మా కులమే లేదు, మా కులమే అంటే బీసీ అంటే మా కులం అని మనం ఫైట్ చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.